హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటా అనుకుంటున్నారా? అదే అండి, మన పన్నీర్తో పులావ్ చేయబోతున్నాను. ఈ పన్నీర్ పులావ్ రెసిపీ అనేది చాలా సింపుల్గా కేవలం 15 మినిట్స్లో చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇది పాలు తాగని వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే పాల వల్ల ఎన్ని విటమిన్స్ ఉంటాయో అవన్నీ అందుతాయన్నమాట. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పనీర్ పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అలానే హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ ముక్కలుగా వాటన్నిటిని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్కి ఉప్పు, కారం, పసుపు బాగా పడతాయండి. అప్పుడు మనం పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా చేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ముందుగా నేను మిక్స్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పన్నీర్ని 2 to 3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మన పులావ్లోకి పన్నీర్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆ పీస్ తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇలా అన్నీ వేసేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు కూడా తిప్పుకొని మరొక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇక్కడ నాకు పన్నీర్ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీరు పర్ఫెక్ట్గా చూసినట్లయితే పన్నీర్ అనేది మంచిగా పసుపు బాగా పట్టేసి ఎల్లో కలర్లోకి మారింది. మంచిగా రెడ్ కలర్లోకి ఫ్రై అయిపోయి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అలానే 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకుల్ని, బిర్యానీ మసాలా దినుసులు అంటే చెక్క, లవంగాయ్, షాజీరా, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, అలానే ఒక 2 యాలక్కాయలు వేసుకుంటున్నాను. అంతే అండి. ఇవి ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకొని ఇందులో ముందుగా 2 ఆనియన్స్ని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అలానే 3 పచ్చిమిరపకాయలని కొద్దిగా చీల్చుకున్నానండి. వాటిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 5-6 బీన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే ఒక క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాం ఒక 5 మినిట్స్. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను 1 టీ స్పూన్ సరిపోతుందండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం చేసుకునేది పులావ్ కాబట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకే నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీరని, అలానే కొద్దిగా పుదీనాని, 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా. గరం మసాలా అనేది ఆప్షనల్, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, లేదు అంటే లేదనమాట. వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ కడిగి నానపెట్టుకున్నానండి. 1.5 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసేసుకొని వాటర్ మొత్తాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూసారా, వాటర్ బాయిల్ అయిన తర్వాత నానపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి, బిర్యానీ రైస్ ఏమీ తీసుకోలేదు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మూత పెట్టుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఎసరు మొత్తం రైస్లో చూసారా ఇంకిపోయేలాగా ఇలా బుడగలు వస్తుంది కదా అండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ముందే ఎసరు మరిగేటప్పుడు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే పన్నీర్ అనేది బాగా మెత్తగా ఉడికిపోయి మనం పులావ్ సర్వ్ చేసేటప్పుడు విరిగిపోతుందండి. అందుకని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని
లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక 10 నిమిషాలు స్టీమ్ అవ్వనిద్దాం. చూడండి చాలా పర్ఫెక్ట్గా నాకు పులావ్ అనేది రెడీ అయిపోయింది. సో సింపుల్ ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి మన పనీర్ పులావ్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దాని మీద కొద్దిగా కొత్తిమీరతో, అలానే కొద్దిగా పెరుగు చట్నీ, మీరు పెరుగు చట్నీతో కానీ నార్మల్ కర్డ్తో కానీ తిన్నా చాలా చాలా బాగుంటుందన్నమాట. మీరు అలానే ఆనియన్స్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మన పనీర్ పులావ్ రెడీ అయిపోయినట్లే. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.